ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే లేదా, బ్రో నేను యూకేకి రావచ్చా? బ్రో నేను స్టడీస్ చేయొచ్చా? బ్రో నేను అక్కడ బిజినెస్ పెడతా. ఇవే డీఎమ్స్. సో నేనేం చెప్తానంటే మీరు రావాలనుకుంటే మీరొచ్చేయండి. ఏంటి నేను రమ్మని చెప్పను, వద్దని చెప్పను. ఎందుకంటే ఒకవేళ మీరొచ్చారనుకోండి, మీకు సక్సెస్ వస్తే సరే, రాకపోతే మళ్ళీ నా మీదొస్తది. సో మీకేం చెప్పను. ఏంటంటే అది కానీ ఒకటి చెప్తాను. టు బీ హానెస్ట్ అది మీ మీద డిపెండ్. మీరు ఇక్కడ హార్డ్ వర్క్ చేయగలుగుతారా? వచ్చేయండి. ఎక్కడున్నా హార్డ్ వర్క్ చేయగలిగితేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం. అది మీకు తెలుసు. సో ఏంటంటే ఎక్కడున్నా ఒకటే జీవితం. హ్మ్. ఇక్కడేమి లేదు, అక్కడేం లేదంటే అలా గాదు. అంతా డిపెండ్స్ ఆన్ మీ హార్డ్ వర్క్. సో మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతాను అంటే నేను డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, లిటిల్ సన్ అని చెప్తే ఇక్కడ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కష్టం ఉంటది. ఎక్కడున్న కష్టం ఉంటది. కొంచెం కష్టం ఎక్కువే ఉంటది. కష్టం తగిలినంత ఫలితం గూడా ఉంటది ఇక్కడ. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి డిఫరెన్స్ గూడా అడిగారు కొంతమంది. ఒకవేళ మీకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియాకి ఇక్కడ కంపారిజన్ కావాలంటే అడగండి. కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే మరి. బై.